ఈరోజు మనలో కొంతమంది ఉన్నారు చాలా ఖరీదైనటువంటి గృహాల్లో నివసించేవాడు. 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్, 50 లక్షలు 70 లక్షలు, ₹1 కోటి 2 కోట్లు, లైవ్లో టీవీలో ఈ వాక్యం వింటున్న వాళ్ళు. అద్భుతమైనటువంటి ఇల్లు నిర్మించుకున్నావు, కానీ ఆ ఇంటిలో సమాధానం లేదు, ఆ ఇంటిలో నెమ్మది లేదు, ఆ ఇంటిలో ప్రేమ లేదు, ఆ ఇంటిలో సంతోషం లేదు, ఆ ఇంటిలో దేవుని సన్నిధి లేదు. ఏం ప్రయోజనం చెప్పండి? ఎంత ఖరీదైన ఇంట్లో ఉంటే ఏం ప్రయోజనం? ఎంత ఖరీదైన కారులో ప్రయాణం చేస్తే ఏం ప్రయోజనం? ఎంత ఖరీదైనటువంటి వస్త్రాలు ధరిస్తే ఏం ప్రయోజనం? వెండి బంగారాలు ధరిస్తే ఏం ప్రయోజనం? బ్రతుకు బాగోనప్పుడు ఆ వాస్తవాన్ని నెహెమ్యా గమనించాడు. జీవితాలను బాగు చేసే దేవుని వాక్యాన్ని వారికి అలవాటు చేయాలి, వారికి వినిపింప చేయాలి. ఆ వాక్యముతోనే వారి జీవితాలను వారు